యూట్యూబ్ న్యూస్ జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరుకు మా మద్దతు ఉంటుంది. ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వం. ప్రకాశం జిల్లా ఒంగోలు నందు జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ 6వ మహాసభలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ కి అక్రిడేషన్ కార్డులు మంజూరుకు ఏపీడబ్ల్యూజేఎఫ్ కట్టుబడి ఉంది అని రాష్ట్ర నాయకులు తీర్మానం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకత్వంకి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ తరపున వినతి పత్రాలు అందజేసిన యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండారెడ్డి, మల్లికార్జునరెడ్డి, ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ పోలుబోయిన వెంకట శివకృష్ణ మరియు కమిటీ సభ్యులు. అనంతరం జరిగిన మహాసభలు పాల్గొన్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారికి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల గారికి, గిడ్డలూరు ఎమ్మెల్యే అశోక్ కుమార్ గారికి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారికి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేయడం జరిగింది. జర్నలిస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. ఒక గవర్నమెంట్కి కానీ వాళ్ళు ఒక పాజిటివ్ క్రిటిసిజంతో వాళ్ళు చేసే తప్పులు ఒప్పులు చెప్తా ఉంటే ఏదైనా కరెక్షన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. జర్నలిస్ట్ కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళకి చాలా గవర్నమెంట్ జిల్లా స్థానాలు ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నా వంతు ఆయన ఆహ్వానించడానికి వెళ్ళారు. ఇప్పుడు మనకి విజయవాడ నుంచి మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ వెంకట్రావు గారు విచ్చేసుకున్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి మీ అందరి ఆమోదంతో ఆహ్వానించడం జరుగుతుంది. సార్ చప్పట్లు కొట్టండి దయచేసి ప్లీజ్. అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలేకరులను గ్రామీణ ప్రాంతంలో పనిచేసే విలేకరులకు ఉన్నంత ఇబ్బంది కష్టము పెద్ద నగరాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈవేళ ఆ పత్రికకి లేదా ఆ ఛానల్కు కర్త కర్మ క్రియ మనం పనిచేసే ఊళ్ళో మనమే. వాళ్ళ పేపర్ అంటే ఎందుకు చాలామంది రిపోర్టర్లు పేర్లతో పిలవరు, పత్రికల పేర్లతో ఛానల్ పేర్లతో తెలుస్తారు. ఆయన ఫలానా పత్రిక ఫలానా పేరు ఫలానా ఛానల్ అని పేరుతోనే మనం స్థానికంగా పాపులర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దీంతో పాటుగా ఉన్న అతిపెద్ద ఇబ్బంది సంఘ వ్యతిరేక శక్తుల దాడులకు తోడుగా ఇవాళ అధికార పక్షాలు కూడా మనం ఏమాత్రం వదిలిపెట్టాలా. మీరు ఇటీవల కాలంలో చూస్తే అంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి చట్టాలు తెలియడం లేదు. ఇక్కడ రాజకీయ పక్షాల నాయకులు కూడా ఇంకా కథలు అనేక మంది వస్తే వాళ్ళు అలాగే మా అధికారం ఉంది కదా అని మేము కూడా ఎక్కడ విమర్శించడం మాట్లాడడం ఇబ్బంది పెట్టడం మేము చేయలేము. అయితే మన పాత్ర సమాజం వ్యక్తిగతంగా ఉండాలి. మీ పాత్ర కానీ మా పాత్ర కానీ ఇవి మనం ముందు పెట్టుకోవాలి. ఈరోజు చాలా మంది జర్నలిస్టులు వచ్చారు. జర్నలిస్టులుగా ఇవాళ ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటున్నాం. అప్పుడప్పుడు మీ పత్రికలు కానీ మీకు సంబంధించినవి కానీ మీరు కూడా ఈ సమావేశాలు పెట్టుకోవాలి. కొన్ని శిక్షణ కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఏ సమయంలో ఎలా రాయాలి, ఏ సమయంలో ఎలా స్పందించాలి, మీరు రాసినటువంటి రైటింగ్ ఏదైతే ఉందో ఆ రైటింగ్ అది మీరు లోపల ఉన్న సంబంధిత అధికారులు కానీ కాబట్టి నాయకులు కానీ చేస్తే వెంటనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. స్కూల్లో బాగాలేదు, విద్యార్థి దుమ్మాన్ని రాశారు, మా తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఓ గవర్నమెంట్ స్కూల్లో బాగాలేదు ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు.
వాస్తవంగా ప్రైవేట్ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ క్వాలిటీ టీచర్స్ ఉంటారు. అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా పైకి పరిస్థితుంది. కాబట్టి వార్తలు రాసినప్పుడు సమాజానికి ఎంత మేలు చేస్తుంది, ఎంత క్రియేట్ చేస్తుంది మీరు ఆలోచించి రాస్తే బాగుంటుంది. మరి ఈ పద్ధతి చూస్తే సీఎం ప్రోగ్రామ్స్ కానీ మంత్రులు వచ్చినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు మీరు ఎక్కడ ప్రాణాలు కోల్పోతారని కూడా భయపడుతుంటారు. ఎందుకంటే ఆ విధంగా పరిగెత్తడం బయట కారణంగా ఉన్నారు. సో ఆ లైఫ్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఇన్సూరెన్స్ చట్టాన్ని కొద్దిగా ప్రతి ఒక్కరికి ఏ విధంగా చేయడానికో అది ఫస్ట్ చేయండి. ఎందుకంటే ఆ కుటుంబాలకు ఉపయోగపడదు. మీరు అందరూ పెద్దవాళ్ళు పట్టాలు అంటారు. పట్టాలు ఏమవుతుంది స్థానిక నాయకులు మీరు బాగుంటే అందరికి ఇచ్చేటప్పుడు మీకు ఆ పట్టాలు వెళ్తున్నారు. కానీ హెల్త్ సెంటర్లు మీ ఫ్యామిలీ మీ ఏదైనా ప్రమాదవశాలు జరిగినప్పుడు ఏ విధంగా ఉపయోగపడాలి, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇన్సూరెన్స్ సెంటర్లో ప్రమోట్ చేయించుకొని అందరూ కలిసి ప్రాంతం వాళ్ళు చేస్తే అంత బరువు కాదు. దాంట్లో అకాడమిక్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చేయవలసి తగ్గవచ్చు. మరి మిగతా సోదరులు మా సోదరులు చెప్పినట్టు మెడికల్ పరంగా అవసరమైనప్పుడు చేయడం వల్ల మాకు చెప్తే మేమందరం కూడా సహకరిస్తాం. భవిష్యత్తులో గత ప్రభుత్వం ఏమైతే అటువంటి మా ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మా నాయకుడు అటువంటి నాయకుడు కాదు. మీ వెల్ఫేర్ కోసం ఏ విధంగా చేయాలో తప్పకుండా మేము కృషి చేస్తాం. సెలవు తీసుకున్నారు. కొన్ని సమస్యలు చెప్పుకోలేని ప్రజలు మీద వస్తుంటారు. అదే మీ శక్తి, మీ బలం. నాది ఒక చిన్న మనవి ఏంటంటే మీకున్న శక్తికి క్రెడిబిలిటీ ఉంటే అది మరింత బలంగా ఉంటుంది. కొంతమంది న్యూస్ కన్నా వ్యూస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అలా కాకుండా కరెక్ట్ సమస్యల్ని మా దాకా మీరు ఎలా అయితే తీసుకొస్తున్నారో క్రెడిబిలిటీ న్యూస్ మీద ఉంటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ గారికి ఒకటి తెలియజేయదలుచుకుంటున్నాను. జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరికీ నేను నా హాస్పిటల్ ద్వారా ఎప్పుడు మీరు వచ్చినా నేను ఉచితంగా వైద్యం అందిస్తాను. ఎప్పుడైనా నాకు నేరుగా వచ్చారండి. ఇక్కడికి పిలిచిన మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ఇక్కడికి ఎందరో మంది ఉన్నారు. వారందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. సమాజంలో ప్రజాస్వామ్యానికి 4 స్తంభాల్లో ఒక లేదు. చట్టసభలకి, న్యాయస్థానాలకి, ప్రభుత్వాలకి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత మీ మీద కూడా ఉందని నేను నమ్ముతాను. మీరందరూ ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చారు కాబట్టి నిజాలన్నీ బయటకు వచ్చాయి, అక్రమాలు బయటకు వచ్చాయి. ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి ఈరోజు తోడ్పడింది. మనం చూస్తే మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, అట్లాగే ఎక్స్పీఎం అటల్ బిహారీ వాజ్పేయి, మన సుప్రీంకోర్టు జడ్జి రమణ గారు, వీరంతా కూడా జర్నలిస్ట్ రంగంలో ఉన్న వాళ్ళే. ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిస్ట్ అంటేనే జనం నాడి తెలిసిన వాళ్ళు. ఈసారి శాసనసభకి కొంతమంది జర్నలిజం నుంచి కూడా ఎమ్మెల్యేగా వచ్చారు. ఈరోజు మీ సమస్యలని మాతో పాటు అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా ఒకరిద్దరు జర్నలిస్టులు మాతో పాటు వచ్చి ఈరోజు గెలిచి అసెంబ్లీలో కూడా ఉన్నారు. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమాజంలో పేద పక్షాన మీ యొక్క పాత్ర, సమాజంలో మారాలి. ఎవరైతే శాసనసభ సభ్యులు లేదా మిగతా కార్పొరేషన్ చైర్మన్లు అనేక మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని సామాజిక స్పృహని ఎప్పటికప్పుడు మీరు గుర్తు చేస్తూ సమాజం పట్ల, పేదవారి పట్ల మనందరం కూడా అఖిల భావంతో పనిచేయడానికి మీరు కానీ మేము కానీ ఉన్నామన్న విషయాన్ని మనందరం గుర్తించుకోవాలి. నాగేశ్వరరావు గారికి, అలాగే అశోక్ రెడ్డి గారికి, ఉగ్రనరసింహారెడ్డి గారికి, టూరిజం చైర్మన్ శ్రీ లోకసారి బాలాజీ గారికి, అలాగే రాష్ట్ర కార్పొరేషన్ రియాజ్ గారికి, అలాగే దర్శి ఇన్ఛార్జ్ శ్రీ గొట్టిపాటి లక్ష్మి గారికి, మేయర్ గంగాడి సుజాత గారికి, అలాగే రవిశంకర్ గారికి, మనోజ్
భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ అలాగే మహిళా మంత్రులకి అందరికీ కూడా నమస్కారం. సో మమ్మల్ని పిలిచారు, చాలా సంతోషం. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల కానీ అధికారుల పట్ల కానీ అందరికీ మన రక్షణ కోసం మనకి హెల్మెట్ ప్రధానం చేస్తా ఉన్నారు. వారికి మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీతో మాట్లాడేసారు కదా. దీనిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ అసలు విషయం ఏంటంటే మీ హౌస్ సైట్స్ అనేది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులే వాటిని మండల స్థాయిలో పరిష్కరిస్తారు. మీరు అవన్నీ వదిలేసి జిల్లా స్థాయిలో అభివృద్ధి చెప్తూ ఉంటారు. ఇవ్వాల్సింది కింద స్థాయిలో ఎంఆర్ఓ మాత్రమే ఇవ్వాలి. ఇప్పటికీ మా శాసనసభ్యులు అందరూ కూడా మేము మా నియోజకవర్గంలో మీకు హౌస్ సైట్స్ కోసం సహకరిస్తామని చెప్పారు. కానీ మీలో మీకు వేరే ఆకర్షిస్తులు ఒకరికి పాటించాలని ఇంకోలో అక్రిడేషన్ అంటారు, ఇంకోలేమో ఎప్పుడో మానేయాలని వాళ్ళు సంబంధాలు వాడుతుంటారు. లిస్టులో 100 మంది వస్తారు, చివరికి 30 మంది అంటారు. కరెక్ట్గా పొజిషన్లో నేను చేస్తామని చెప్పుకోవడానికి మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ఏదైతే మనం ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్లో ఉన్నారో ఒక కట్టుబడిగా ఒక పద్ధతిగా మీ అందరూ కూడా కలుస్తున్నారు. అదే కట్టుబడితో ఉండండి. నేను ఏదైతే మీకు ఉందో ఈ యూనిట్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మా సైడ్ నుంచి చేయాల్సింది ఇందాక మన ఎమ్మెల్యే కూడా చెప్పారు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అక్కడ హౌస్ సైట్స్ కానీ ఏదైనా వస్తామని చెప్పి అవి కూడా మా వల్ల ఇది కూడా ఒంగోలు అయితే హెడ్ క్వార్టర్లో నేనే ఉన్నాను. కాబట్టి తప్పకుండా నా వంతు మీ అందరికీ ఎప్పుడు పక్కన ఉంటామని చెప్పి మరోసారి అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మనం అనుకోవాలి. వ్యవస్థగానే ఉంటుంది. కానీ రాష్ట్ర హిందువులు మాత్రం ప్రజలు తెచ్చుకుంటారు. ప్రజలకి ఎవరో 5% రాష్ట్రం చూస్తారు అంటే మిగతా మనుషుల గురించి వ్యక్తిత్వం ప్రజలకి దాదాపు అవగాహన ఉండదు. ఎవరు ఏంటి, ఎవరు పరిస్థితి ఏంటి అని.
ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని సమాజం కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రెండవ విషయం, ఈరోజు మన వాళ్ళంతా కూడా ఎండ అనుకోరు, వాన అనుకోరు, అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మన పరిగెత్తడం, అదేవిధంగా ఏదో విధంగా ఒక తపంతో మనం ఇవ్వాలని, మన మెసేజ్ ప్రభుత్వం ఇవ్వాలని ఒక ఆలోచనతో అందరూ కూడా పరిగెత్తాలని నేను చూస్తాను కనుక వాళ్ళందరూ కూడా హెల్త్ కార్డు కూడా చేసుకోండి. ఎందుకంటే మన దగ్గరే పోయినసారి ఒకసారి మహానాడు జరిగినప్పుడు ఈనాడు మన వినాయక తెలంగాణ అతను యాక్సిడెంట్గా చనిపోయాడు. అలాంటివన్నీ కూడా కుటుంబాలు కూడా మీ అందరూ కుటుంబాలు ఉంటాయి, కుటుంబాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని అన్ని విషయాల్లో కూడా మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. జనార్దన్ గారికి, అందరూ కూడా పెద్దలందరికీ చేసిన ఈ జర్నలిస్ట్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా జర్నలిజం అనేది చాలా పవిత్రమైన ఉద్యోగంలో ఉంటున్నారు కదా. సమాజంలో ఒక విలువలతో కూడిన ఉద్యోగం. ఏ పేపర్లో పనిచేసినా, ఏ వ్యక్తి ఎక్కడున్నా కూడా సమాజంలో ఒక విలువలు గౌరవంతో కూడిన సమాజంలో ఉండే వ్యక్తులు. కాకపోతే దాన్ని ప్రాపర్గా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేపర్లో కూడా పార్టీలకి లేకపోతే వ్యక్తులకి సంబంధాలు అవ్వకూడదు. ఎప్పుడు కూడా సమాజంలో మనం ఉండే మనం రాసే కాలం ఏదైతే ఉన్నదో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవాలి. ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో, ఎక్కడైతే వేరే విధంగా ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఎప్పుడు తప్పులు జరుగుతాయో అది నిర్మూలనం లేకుండా ప్రజలకి అందజేసేదే ఈ జర్నలిజం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ విధంగా పోయి ఉండేవాళ్ళకి ఏదైనా చిన్న సమస్యలు, ఇబ్బందులు రావచ్చుంటే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఒక విశ్వాసంతో కూడుకుంటారు. ఎవరైతే కరెక్ట్గా రాస్తారో తెలుసుకోండి. ఈరోజు లేట్గా రాయటం కాదు, లేట్గా కొంతమంది అయిపోయింది. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చేసి ఎవరు వ్యక్తిత్వం వాళ్ళు అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక రాయటం, వాళ్ళు పెట్టేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి అన్నా దాని విలువలు కూడా అలానే ఉంటాయి. ఈరోజు పేపర్లో వచ్చి మాత్రాన అక్కడ రాజ్యాంగాన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితులు రావాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఈరోజు జిల్లా అంతా కూడా కలిపి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, దాన్ని మమ్మల్ని అందరం కూడా పిలుచుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సభాధ్యక్షులు మన నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మంత్రివర్గ స్వామి గారు, మన సహచర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, కొండయ్య గారు, ఉబర్ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు కౌశాల్ బాలాజీ గారు, మన కొట్టిపాటి లక్ష్మి గారు, రియాజ్ గారు, మన మేయర్ సుజాత గారు, కంది రవిశంకర్ గారు, మనవ మురళి గారు, ఆంజనేయులు గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, అదేవిధంగా ఈ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరావు గారికి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి మహబూబ్ గారికి, స్టాఫ్ రిపోర్టరు ఫిరోజ్ గారికి, అదేవిధంగా యూనియన్ జర్నలిస్ట్ రామకృష్ణ గారికి, బ్రహ్మానంద గారికి, అదేవిధంగా హరిబాబు గారికి, జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మ గారికి, భక్తోత్సవ గారికి, దాసరి సునీల్ గారికి, అదేవిధంగా కరిమండ గారికి, ఇంకా తీసుకోండి. మా సైడ్ సపోర్ట్ చేయమంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు వచ్చే విధంగా నా పర్వం మీకు చేస్తాం. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎన్నోసార్లు మన జనరేషన్ మేము పెట్టాము, ఎన్నోసార్లు మేము అందరూ కలుస్తున్నాం. ఈరోజు అయిపోతుంది, భోజనాలు చేస్తారు, మళ్ళీ ఎవరో వాళ్ళు వెళ్ళిపోతారు. అది కాక ఎప్పుడు కూడా అసోసియేషన్ ఈరోజు ఎవరైతే ఉన్నారో కూర్చోవాలి, అందరూ కూడా ఈక్వైట్ చేసుకోవాలి. ఏ నియోజకవర్గంలో వాళ్ళు మా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు చదువుతుంటారు, వాళ్ళకి మనం ఏమైనా మోటివేట్ చేయాలా,
లేకపోతే ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా అసోసియేషన్ కమిటీ చేయాల్సిన బాధ్యత లేదు. ఈరోజు హౌస్ సైట్స్ కూడా నేను వచ్చే రోజు కొంత ఇక్కడ మా ప్రభుత్వం వచ్చి నేను ఇప్పుడు 10 సార్లు చెప్పాను, మీరు లిస్ట్ ఇవ్వండి, తప్పకుండా జర్నలిస్ట్ కాలనీ పెడతాం, కాలనీలో మీ అందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి మేము ఎక్కడ చేశాం. దానికి ఇబ్బంది కట్టుబడతాం, దానికి ఖచ్చితంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్, అదేవిధంగా ఒంగోలు హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ కూడా 12 బిల్డింగ్లు కట్టిస్తామని చెప్పాము. దాన్ని కూడా మీరు అందరికీ ముందుకు వస్తే ప్రెస్ క్లబ్ కట్టడానికి దానికి అవసరమైతే బిల్లులు ఖర్చు కూడా మేము పెట్టుకుంటామని చెప్పి కూడా నేను చెప్పాను. ఎందుకంటే దూరానికి వస్తారు, దర్శించి ఎర్రగొండపాలెం నుంచి లేకపోతే నిద్ర నుంచి వచ్చినప్పుడు అసలు ఏదైనా పని వచ్చినప్పుడు కొనుక్కోవడానికి కూడా వసతులుగా ఉండేటట్టుగా హోటల్ లేకుండా ఒక రూమ్ వేసేస్తే వచ్చి వాళ్ళు పని చూసుకునే విధంగా దాంట్లో ప్రశ్నలో పెట్టామని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ తప్పకుండా మేమైతే ఇప్పటికీ కట్టుబడుతున్నాం. మేము తప్పకుండా మేము చేయాల్సిన జాగ్రత్తలు మేము చేస్తాం. మేము మాట చెప్పేది కాదు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన సొంత నిధులతో రామచంద్ర ప్రశ్నలు కట్టిస్తారని వాళ్ళు అప్పుడే హామీ ఇచ్చారు. ఇప్పుడు కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. దానందరికీ కూడా సాధించిన ఈఆర్ఓ గారు అదేవిధంగా స్థలం చూడడం జరిగింది సార్. అది కూడా మీరు దృష్టిలో 2 రోజులు జర్నలిస్టులు ఖచ్చితంగా అందరూ కలిసి వచ్చి మీ దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడుకుని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం సార్. అట్లానే ఒంగోలు ఇటీవల కాలంలో చూసాం గత ప్రభుత్వంలో మేము ఎంత ఇబ్బందులు పడ్డామో, అనేక రకాల హింసలు చిత్రాంశాలు పెట్టుకున్నాం సార్. మనలో కొంతమంది కేసులు కూడా పెట్టుకున్నాం సార్. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు జరిగినప్పుడు మేమందరూ జర్నలిస్టులు అందరూ కూడా ఒకటే ఆలోచించాలి సార్. ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మంచి వ్యక్తులు మనసున్న మారాలి అందరూ ఉన్నారు. వీళ్ళందరూ శాసనసభ్యులుగా గెలవాలని కోరుకున్నాం సార్. ఈ వేదిక మీద అందరూ కూడా వెళ్తున్నారు సార్. మాకు ఈరోజు మీ అందరూ ఇక్కడికి వచ్చి మా ప్రదేశం మహాసభకు వచ్చినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన జిల్లా మంత్రివర్యులు బాలవేంకటేశ్వరరావుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు నాగేశ్వర గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు రామచంద్ర గారికి, నారాయణ బోర్డు టూరిజం బోర్డు చైర్మన్ బాలాజీ గారికి, నగర మేయర్ సుజాత గారికి, అదేవిధంగా లైఫ్ శాఖ చైర్మన్ రేవంత్ గారికి, కరిగిరి శాసనసభ్యులు ఉదయనరసింహారెడ్డి గారికి, చీరాల శాసనసభ్యులు కొండయ్య గారికి, ఎదురోజు శాసనసభ్యులు అర్జున్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక అయినటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారికి, ఆంజనేయ గారికి, సిపిఎఫ్ కార్యదర్శి మహమ్మద్ గారికి, ఫైనాన్స్ కమిటీ గారికి, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ గారికి, అదేవిధంగా కాశీశ్వర గారికి, హరిబాబు గారికి, కార్యదర్శి బ్రహ్మణ్ గారికి, భక్తవత్సల గారికి, సునీల్ గారికి, కరీముల్లా గారికి, మరియు విచ్చేసినటువంటి జిల్లా స్థాయిలో బట్టి వివిధ స్టాఫ్ రిపోర్టర్స్కి, అదేవిధంగా కెమెరామెన్స్కి, డెస్క్ ఇన్ఛార్జెస్కి, అదే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడాను నా నమస్కారాలు. ముందుగా గత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లో చైతన్యం కలిగించడం, నూతన మార్పులు కూడా ఈ సహాయ సహకారాలు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే ప్రధాన సమస్య మీ అందరూ కూడా ఉన్నటువంటి ఎక్కడేషన్ సమస్య. ఏదైనా ఒక ఇష్యూ తెలిస్తే కొంతమంది ఎక్కడేషన్ ఉన్నటువంటి వాళ్ళకే మీలో కొంతమంది అంటారు, కొంతమంది ఏమో రిపోర్ట్గా ఉన్న అందరికీ ఏమంటారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ కూడా నియమించింది. అక్రిడిటేషన్, అదేవిధంగా జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం కూడా జరిగిన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మీ ప్రధాన సమస్య ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చినప్పుడు మీలో వచ్చేటువంటి అంతర్గత సమస్యలు కొన్ని అవగాహన వస్తున్నాయి. వాటిని పక్కన పెట్టండి. మీరు వృత్తి అనేది జర్నలిజం అనేది ఒక దానిలో వచ్చినట్టయితే
ఛానల్లో వస్తే అందులో వాస్తవం ఎంతో తెలియకుండానే అదే విషయాన్ని రిపీటెడ్ గా సర్క్యులేట్ చేసి కొంచెం ఇబ్బందులు కలిగించే పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఒక వార్త వచ్చినప్పుడు దాన్ని వాస్తవంగా తెలుసుకొని మిగిలిన వాళ్ళు కూడా ప్రసారం చేయగలిగినప్పుడే దాన్ని ప్రశ్నించగలిగినప్పుడే నిజమైన న్యాయం ఉంటుంది. కొంతమంది త్వరగా ఇవ్వాలనేది అత్యుత్సాహంలో మరి పొరపాటు జరగచ్చు. వాటిని సరిదిద్దుకునే విధంగా ఉండాలని శిక్షణ అయిపోయే విధంగా అదే కాలానికి ముందుగా పోవడం తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీలతోటి అనుబంధాలు ఉన్నాయి. కొన్ని పత్రికలకి డైరెక్ట్ అనుబంధాలు ఉంటాయి, కొన్ని పత్రికలు ఇండైరెక్ట్ గా ఉంటాయి, కొన్ని న్యాయబద్ధంగా ఉంటాయి. ఏదైనా ఒక మెప్పు కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయడానికి మంచిది కాదు. అది రెండు ఏదైనా ఉన్నట్టయితే ఒక పని చేసుకోవాలని వాళ్ళు భయపెట్టో ఇంకోటో అనేది వాళ్ళు మనకి అనుకూలంగా మాట్లాడేది వాళ్ళు టార్గెట్ గా చేసేది మంచిది వాతావరణం కాదు. రాజకీయాల్లో కావచ్చు, కావచ్చు, విమర్శలు సద్విమర్శలుగా సేకరించాలి. తప్పుగా చేసినా కానీ వాళ్ళని దండించే విధంగా ఉండాలని తప్పు మీరు చేసే పరిస్థితి తెలుసుకోవాలి. ఈరోజు ఇందాక కూడా మన వాళ్ళు మాట్లాడడం జర్నలిస్ట్ గా దాడి జరుగుతున్నారు. జర్నలిస్ట్ గా దాడి అనేది చేయబడదు. జర్నలిస్టే కాదు, ఏ ఒక్క వ్యక్తి మీద దాడి చేసేటువంటి హక్కు ప్రజలకు లేదు. కానీ మనం ఒక అంశాన్ని తీసుకుంటాం, అక్కడ ఎందుకు గొడవ జరిగింది, ఏ కండిషన్ జరిగినా కూడా మీరు లోతుగా విశ్లేషణ చేసి అటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అక్కడ ఉన్న చేసినటువంటి పరిస్థితి అయితే యావత్ సమాజం కూడా అండగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. మన ప్రధాన పార్టీ విషయాలని ఎక్కడ తీసుకోవాలని తెలియజేసుకుంటూ మనం ఇచ్చేటువంటి కథనాలు వాస్తవ దానికి దగ్గరగా ఉండాలి. అవి కల్పితాలుగా కాకుండా సూటిగా ఉండేవి. అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సమస్య పరిష్కారానికి చొరవ చూపేటువంటి తెలియజేస్తాం. ఈరోజు ఏమైనా ఉంది ఫోన్లో మనం వార్తలు పంపిస్తున్నాం తొందరలో ఎటువంటి తప్పు ఒక వ్యక్తికి నష్టం కలిగించే విధంగా చేయకుండా మీరు ఇందాక మీరు పరిశీలన చేసి మాట్లాడితే బాగుంటుంది. చాలా మంది ఏమన్నా మీరు మీటింగ్కి వచ్చారు, ఇదే మీటింగ్ అనుకోండి, ఫోటో పంపించేద్దాము మేము రాష్ట్రంగా అంటారు. అది కరెక్ట్ కాదు. చాలా మంది సీట్కి వెళ్ళకుండా మీ ఫోటో పెట్టండి, మీటింగ్ అంశం చెప్పండి, మేము రాష్ట్రంటారు. చెప్పే అంశాలు కాకుండా వినగలిగినప్పుడు చదివే అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మీరు విని చూసి వార్త రాయకపోతే మీ యొక్క నైపుణ్యం పెరుగుతుంది. మీ దాన్ని చర్చ జరిగినప్పుడు మీ సుపీరియర్ ఉంటుంది, క్యాంపస్ డిస్కషన్ చేసుకోవచ్చు. మీకు వాళ్ళు ఇది కరెక్ట్ కావాలో మార్పులని చెప్తారు. దానివల్ల మీ యొక్క జర్నలిజంలో నాణ్యత పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఫలానా వాళ్ళు న్యూస్ కంటెంట్ చూడాలనేటువంటి తాపత్రయం ప్రజల్లో కలిగించే విధంగా మీ యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి రేటింగ్ కోసం అసత్యాన్ని ప్రచారం తెలియజేస్తూ ఏదైనప్పటికీ కూడా మీడియాకు ప్రజాస్వామ్యంలో ఈరోజు రాజ్యాంగంలో మీకు ఇచ్చిన హక్కుల కాపాడడం కోసం, మీ సంక్షేమం కోసం, మీ యొక్క భద్రత కోసం మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి అండగా ఉంది. మీది ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమం కావచ్చు, ప్రజల సేవ విషయంలో ప్రజా సమస్యని ప్రభుత్వానికి ప్రజలకు అందించడంలో మీడియా చాలా కీలకమైనని చెప్పి విశ్వసించడంలో మా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇళ్ల విషయంలో స్థానికంగా మా శాసనసభ్యులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి, కానీ అందులో మీ యొక్క ఐక్యత అవసరం. ప్రభుత్వంలో నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలకు అందులో ఫిట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఏదైతే ఈ రోజు మీ వర్క్షాప్ ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి జిల్లా అందరూ కూడా ఇందులో పాల్గొనడం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. భారతదేశంలో
30 ఏళ్ళ నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఒక 13 రాష్ట్రాల్లో పెన్షన్ ఇస్తూ ఉన్నాం. భవిష్యత్తులో గత ప్రభుత్వం ఏమైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో అటువంటి మా ప్రభుత్వం చేయదు. ఎందుకంటే మా నాయకుడు అటువంటి నాయకుడు కాదు. మీ వెల్ఫేర్ కోసం ఏ విధంగా చేయాలో తప్పకుండా మేము అందరం కృషి చేస్తాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కనగిరెడ్డి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, ఇక్కడ వేదిక ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అందరూ జర్నలిస్టు మిత్రులందరికీ అభినందన తెలియజేస్తూ, యూనియన్లు ఉన్నా 4-5 రకాల యూనియన్లు ఉన్నా కానీ అందరి సమిష్టి కృషి జర్నలిస్టుల సంఖ్య 6వ మహాసభ. ఈ సందర్భంగా ఈ యొక్క సభకు అధ్యక్ష స్థానం వహించినటువంటి గోటిపాటి నాగేశ్వరరావు గారు, మరి నాడు ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర సంక్షేమ శాఖ మార్చులు డాక్టర్ డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి గారు, శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి గారు, మరి చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు, నగర మేయర్ గగాండ సుజాత గారు, చీరాల శాసనసభ్యులు కొండయ్య గారికి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారికి, ఆంజనేయులు గారికి, సిపిఎం కార్యదర్శి బాబు గారికి, ఫైనాన్స్ బేగ్ గారికి, జర్నలిజం అంటే అది ఒక పవర్ఫుల్ థింగ్. ఎందుకంటే మనకు కొన్ని పత్రికలు మనం చూసినప్పుడు ఒక పత్రిక క్యాప్షన్ ఉంటుంది. ఆయన క్యాప్షన్ పడితే ఆ పత్రిక చదవాలని, అందులో చాలా మంచి మంచి విషయాలు ఉంటాయని ఒక ఆసక్తి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడానికి ప్రతి పత్రిక క్యాప్షన్. ఈరోజు జర్నలిజం ద్వారా సాధించేటంటూ ఏమి లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసుకుంటుంది. నాకు నేను చదువుకున్న రోజు నుంచి కూడా అక్కడికక్కడ వెళ్ళినట్టయితే అంటే జర్నలిజం మీద ఉన్నటువంటి నా యొక్క అభిప్రాయాలు ఒకసారి మీతో పంచుకోవడానికి ఒక మంచి అవకాశం భావిస్తున్నాను. నేను స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఈ జర్నలిస్టుల గురించి అంటే మనం సాధారణ వచ్చే టైం నుంచి మనం చూసినట్టయితే